బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. హిమాలయాల్లో భగవద్ దర్శనం ఎలా ఉంటుంది? భగవద్ దర్శనం అంటే హిమాలయాల్లో సాధకులకు భగవద్ దర్శనం వేరే ఉంటుంది. యాత్రికులకు భగవద్ దర్శనం అంటే విగ్రహాల దర్శనం, ఆలయాల సందర్శనం. ఆ దివ్యానుభూతిని మీరు అనుభవించవచ్చు. హిమాలయాల్లో మీరు భద్రికా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ అత్యంత శీతల ప్రదేశం అయినప్పటికీ మీకు అక్కడ స్నానం చేయడానికి తప్తకుండం అని ఉంటుంది. మరుగుతున్న నీళ్లు సహజంగా మీకు స్నానం ఆచరించడానికి. తదనంతరం మీరు అక్కడ అలకానంద నది యొక్క ప్రవాహాన్ని చూసి మనం ఎంతో ఆహ్లాదభరితమైనటువంటి ఆ ప్రవాహాన్ని, ఆ యొక్క ప్రకృతి వైభవాన్ని మనం అనుభవించవచ్చు. అలాగే ముందున్నటువంటి నరపర్వతం, అలాగే బద్రీక్షేత్రంలో కొలువైనటువంటి శ్రీమన్నారాయణుడు కొలువైనటువంటి నారాయణ పర్వతం, ఆ కుడి పక్కకు చూసినట్టయితే మీకు జాలువారుతున్నటువంటి ఒక జలపాతం కనపడుతుంది. వయ్యారంతో చక్కగా అందంగా ప్రకృతి శోభాయమానంగా కనపడేటటువంటి ఆ జలపాతమే ఊర్వశి పర్వతం నుంచి జాలువారేటటువంటి ఊర్వశి జలపాతం అది. అలాగే దాని వెనక మీకు కనపడేటటువంటి మహాపర్వతాలు మంచుతో నిండి ఉంటాయి. ఆ పర్వతాలన్నీ దర్శించవచ్చు. అలాగే కుడివైపు మీకు అలకాపురి అనేటటువంటి నగరం ఉంటుంది. ఇది మన కుబేరుడు ఉండేటువంటి స్థానమని, అక్కడి నుంచి పుట్టేటటువంటి నదియే అలకానంద నది అని అంటారు. ఈ అలకానంద నది మనం చాలా శీతలంగా ఉంటుంది. దానికి పైన నారదకుండం అని ఉంటుంది. ఆ నారదకుండంలోనే మనకి ఈ యొక్క బద్రీనారాయణుడు చాలాళ్ళు గుప్తంగా ఉండిపోయాడు. తర్వాత శంకరాచార్యుల వారు వచ్చి దాన్ని వెలికి తీసి తిరిగి పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇది బద్రీనాథ క్షేత్రంలో. అలాగే యమునోత్రి మీరు కొంతవరకు చివరి వరకు సీతాపూర్ దాటి ముందు వరకు కూడా మీరు మీ యొక్క వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి కొంత దూరం కాలినడకన వెళ్ళి అక్కడ మీరు యమునోత్రి చేరుకోవచ్చు. ఈ యమునోత్రిలో మీకు అక్కడ కూడా శీతల ప్రదేశం, అతి శీతలమైన ప్రదేశం కాబట్టి యాత్రికులు అక్కడ ఉన్నటువంటి సూర్యకుండంలో మీరు స్నానం ఆచరించవచ్చు. నీళ్లు మరుగుతూ ఉంటాయి, సహజసిద్ధంగా ఏర్పడినటువంటివి. దీనికి పౌరాణిక గాథలు కూడా ఉన్నాయి. అవన్నీ చెప్తే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి దాంట్లో మీరు అక్కడ యమునా నదికి అక్కడ విగ్రహం ఉంటుంది, యమునాదేవి విగ్రహం. అక్కడ మీరు బియ్యాన్ని మూట కట్టి ఆ యొక్క సూర్యకుండంలో పెట్టినప్పుడు అది మీకు అన్నంగా మారుతుంది, ఉడికిపోతుంది అన్నమాట. దాన్నే యమునాదేవికి నైవేద్యం పెట్టి మనం స్వీకరించడానికి మనకి ఒక దివ్యానుభూతి కలుగుతుంది ఈ ప్రక్రియలో మనకి. తదనంతరం మనం యమునోత్రి వెళ్ళాలి. యమునోత్రి నుంచి గంగోత్రి వైపు ప్రయాణం చేయవచ్చు. గంగోత్రి గంగా ఉతరి అంటే గంగ దిగిన చోటు. భగీరథుడు తపస్సు చేసి ఆ యొక్క స్వర్గంలో ఉన్నటువంటి మందాకిని తిరిగి తన యొక్క తపశ్శక్తి చేత ఈ భూలోకానికి తీసుకొచ్చినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలోంచి శివుడి యొక్క జటాజోటం నుంచి జాలువారినటువంటి ప్రదేశం గంగా ఉత్తరి అంటే గంగ దిగిన ప్రదేశాన్ని గంగోత్రి అని అంటారు. ఈ గంగోత్రిలో స్నానమాచరించి గంగాదేవికి పూజాధికములు మనం చేసిన తర్వాత తిరిగి ప్రయాణాన్ని మనం బద్రీ వైపు వెళ్ళవచ్చు. బద్రీ తర్వాత మనం కేదార్నాథ్ యాత్ర చేసేటప్పుడు చాలా హై యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి, అంటే దాదాపు 16 నుంచి 17,000 అడుగుల ఎత్తులో ఉండేటువంటి అన్నిటికంటే ఎత్తైన ప్రదేశం మనకి కేదార్నాథ్. ఈ కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు కేదార్నాథ్ యొక్క క్షేత్రపాలకుడు కాలభైరవ ఆలయాన్ని కూడా సందర్శించడానికి ప్రయత్నం చేయండి యాత్రికులందరూ కూడా. అలాగే కేదార్నాథ్లో ముఖ్యంగా శిలారూపంలో మన కేదారేశ్వరి యొక్క దర్శనం, అద్భుతమైనటువంటి దివ్యానుభూతులు కలుగుతాయి. మీరు ఇక్కడ మాత్రం కాస్త ఆక్సిజన్ తగ్గుతుంది,
కాబట్టి యాత్రికులకి కొంచెం ఊపిరి తీసుకోవడంలో కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి ఈ యాత్ర చేయడం మంచిది. అలాగే ఈ చార్ధామ్ యాత్రలో మీకు దివ్యమైనటువంటి అనుభూతులు కలుగుతాయి. మీ యొక్క మానసిక శారీరక స్థితిని బట్టి మీరు ఈ యొక్క అనుభవాల్ని, శారీరక అనుభవాల్ని, మానసికమైనటువంటి సంతోషాన్ని, ఆధ్యాత్మిక స్థితిలో కనుక మీరు వెళ్ళి అక్కడ ధ్యానాన్ని చేసినట్టయితే దివ్యమైనటువంటి దైవానుభూతి మీకు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత మట్టుకి మీరు ధ్యానావస్థలో ఉండి మీరు దైవానుభూతిని కూడా పొందవచ్చు. శారీరకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ మానసిక ఉల్లాసంతో, మానసిక స్థైర్యంతో మీరు ఈ యాత్రలు చేసినట్టయితే తగినటువంటి ఫలితం మీకు వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.